నమస్తే అందరికీ. ఈరోజు మనం హెల్దీ మరియు టేస్టీగా ఉండే చెన్నంగా ఆకుకూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది మన ఇంట్లో ఈజీగా దొరికే ఆకుకూర. కిడ్నీ సమస్యలతో బాధపడే వారికి ఈ ఆకుకూర చాలా హెల్ప్ చేస్తుంది. వెయిట్ కంట్రోల్కి, షుగర్ కంట్రోల్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇది సింపుల్ రెసిపీ కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. ముందుగా చెన్నంగా ఆకుని మంచిగా ఇలాగా కడిగి ఆ తర్వాత చిన్న చిన్నగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టి వేడైన తర్వాత ఒక పావున్నర వరకు ఆయిల్ వేసి జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి ముద్దని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ పల్లి ఆయిల్ యూజ్ చేశాను కాబట్టి కొంచెమే ఆయిల్ వేసాను. వేరే ఆయిల్ కనుక యూజ్ చేస్తే కొంచెం ఎక్కువ వేసుకోండి. పల్లి ఆయిల్ ఎక్కువ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఇలా తక్కువ వేసాను. కూర అంతటికి కూడా బాగా కలుస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు వెల్లుల్లంతా వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న చెన్నంగా ఆకు అంతా కూడా ఇలాగ కళాయిలో వేసుకోవాలి. ఈ ఆకుకూర ఉడకడానికి కూడా పెద్దగా టైం ఏం పట్టదండి, చాలా త్వరగా ఉడికిపోతుంది. పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా ఈ ఆకుకూర చాలా హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఈ ఆకుకూర అంతా వేసుకున్న తర్వాత తొందరగా ఉడకడానికి తగినంత ఉప్పు వేసుకొని కలపకుండా మూత పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో అలా వదిలేయండి. చూసారా, చక్కగా ఆకుకూర అంతా కూడా మగ్గిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయ ఇవన్నీ మంచిగా మసాలా అంతా కలిసేలాగా ఒకసారి అంతా బాగా కలుపుకొని ఉప్పు, కొద్దిగా కారం, అలాగే కొంచెం ధనియా పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. మీరు కావాలంటే పచ్చిమిర్చితో కూడా కర్రీ చేసుకోవచ్చు. అంతే.